కోటేశ్వరరావు ఇందాక అడిగాం, అంటే అప్పులు అనేటువంటిది అవసరం ఉంటాయి ఎవరికైనా, కుటుంబమైనా రాష్ట్రమైనా అప్పులు. కానీ అప్పులు అనేటువంటిది మనకి మన శక్తికి మించి అప్పులు చేయటం, అవసరానికి చేయటం, ఆడంబరాలకు చేయటం, కమిషన్ల కోసం చేయటం, దీంట్లో అనేక రకాలు ఉంటాయి. అంటే మనం అవసరం ఉన్నా లేకపోయినా విద్యుత్కు సంబంధించినటువంటి ఒక విమర్శ ఉంది, లేదు ప్రగతి భవన్ సెక్రటరియట్లో లేకుంటే ఇతర పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లను ఇంకోటనో అవసరానికి మించి ఇప్పుడు తక్షణం ఏదో పేరు ప్రతిష్టల కోసమో కీర్తి కిరీటాల కోసమో చేయటం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇట్లా అనేక రకాలు ఉంటాయి. మీ అబ్జర్వేషన్ ఏంటి? మూట్లో ఉన్నట్టుంది. అప్పులు తీసుకోవడానికి నేను తప్పు పట్టట్లేదు లేదా వ్యతిరేకం కాదు. అప్పులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటది. ఎందుకు అంటే ఇక్కడ బడ్జెట్ అనేటువంటిది సమతుల్యత, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర శాశ్వత వనరులని పెంచడం. శాశ్వత వనరులు అంటే అర్థం ఏమిటి? ఆ వనరుల ద్వారా ఉపాధి కల్పించడం, ఆ వనరుల ద్వారా ఆదాయాన్ని పెంచడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రక్రియ. బడ్జెట్ ప్రక్రియ అది. ఆ బడ్జెట్ ప్రక్రియలో ఇప్పుడు తీసుకున్నటువంటి అప్పులు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, నేను చెప్పినటువంటి ఆస్తుల కల్పన లేదా ఆదాయ కల్పనకి ఎంత ఖర్చు పెట్టారు అనేటువంటిది కూడా గతంలో ఉన్నటువంటి పాలకులు, అంటే ప్రత్యామ్నాయ శ్వేతపత్రం విడుదల చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు వివరించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా వివరించాలి. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టుకి మొత్తం 80,000 కోట్లు 90,000 కోట్ల చిల్లరలో దాన్ని 74,000 కోట్లు ఇప్పుడు అప్పు ఉందని చెప్తున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టినటువంటి ఈ 74,000 కోట్ల ద్వారా అది అమలు జరిపినటువంటి దానిలో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆదాయం ఏమిటి, రాబడి ఏమిటి, దానిలో పెట్టినటువంటి పెట్టుబడి ఉపయోగంలో ఉందా లేకపోతే నిరుపయోగంలో ఉందా, లేదా వాళ్ళు చెప్పినటువంటి ఆయకట్టు స్థిరీకరణ కానీ లేదా ఆయకట్టు పెంచినటువంటిది కానీ దానికి ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి? ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ కట్టామంటే ఇన్ని లక్షల ఎకరాలో లేకపోతే ఇన్ని వేల ఎకరాలో కొత్తగా ఆయకట్టు వచ్చింది అనేటువంటిది రావాలి. ఎందుకంటే గడిచినటువంటి 7-8 సంవత్సరాల్లో ఈ సంవత్సరం తప్ప మొత్తం మీద ఏంటంటే వర్షాలు పట్టడం అనేటువంటిది ఒక పెద్ద, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద వరం పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళకి. అందువల్ల ఆ వర్షాలు పడినటువంటి దాన్ని చూపించి చెరువులు నిండినా లేకపోతే ఇంకోటి నిండినా దాన్ని చూపించి ఇదే మా ఘనత లేకపోతే కాళేశ్వరం ఘనత అని చెప్తున్నారు. అందుకని కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే అది ఒక సముదాయం అనుకోండి, ఒక ప్రాజెక్ట్ కాదు. ఆ సముదాయంలో పెట్టినటువంటి మోటార్లు కానీ లేదా అది పనిచేయించినటువంటి తీరు కానీ దానివల్ల వచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి లబ్ధి, దానివల్ల రాష్ట్రానికి ఒటగూడినటువంటి అదనపు ఆదాయం, ఇట్లా దేనికైనా కానీ తెచ్చినటువంటి అప్పుల్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి ఎంత ఖర్చు పెట్టారు, లేదా సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చు పెట్టారు, లేదా అప్పులు తెచ్చినటువంటి వాటిని అప్పులు తీర్చడానికి ఎంతమంది ఖర్చు పెట్టారు అనేటువంటిది వాళ్ళ జనానికి అవసరం. అది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు దానికి సంజాయిషి చెప్పాలి, ఎందుకంటే నిన్నటిదాకా అధికారంలో ఉన్నారు కనుక. ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇవ్వాలి. లేకపోయినట్లయితే ఈ శ్వేతపత్రానికి సమగ్రత రాదు అనేది. ఎక్కడ తెచ్చినప్పుడు ఎక్కడ దుబారా అయినాయి, ఎక్కడ ఉపయోగంలోకి వచ్చాయి, దానివల్ల తిరిగి రిసిప్ట్స్ అంటే తిరిగి ఆదాయం వచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కల్పన ద్వారా మళ్ళీ తిరిగి ఆదాయం వచ్చే అప్పుల, లేదు దుబారా అప్పుల, ఆడంబరాలపై చేసిన అప్పుల. ఇప్పుడు పివి గారు, ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టినటువంటి వెంటనే వస్తాయని మనం అనుకోలేము. కానీ 5 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత, కొన్ని 3 సంవత్సరాల తర్వాత రిసిప్ట్స్ వస్తాయి. దానికి ఒక పీరియడ్ ఉంటది. ఆ విధంగా తెచ్చినటువంటి అప్పులు దేనికి ఖర్చు పెట్టారు, దాని వల్ల వచ్చినటువంటి రిటర్న్ ఏమిటి, రాష్ట్రానికి కలిగినటువంటి ఉపయోగం ఏమిటి, ఇది కదా కావాల్సింది. మేము ఆస్తులను సృష్టించాము అంటే కాదు, ఆస్తులను సృష్టించడం సమస్య కాదు, దాని మీద వచ్చినటువంటి రిటర్న్ ఏమిటి అనేటువంటి చూస్తే మీరు తెచ్చినటువంటి ఆస్తులు అవి జనానికి ఉపయోగపడ్డాయా లేదా అనేటువంటిది. రెండోది, పిఆర్ఎస్ అనేటువంటి సంస్థ పార్లమెంట్ కి అనుబంధంగా ఉంటది, అది స్వచ్ఛంద సంస్థ. ఆ సంస్థ చెప్పినటువంటి అంశాలను కూడా రేఖామాత్రంగా మన దీనిలో ప్రస్తావించారు. మొత్తం అనేక రంగాల్లో ఇతర రాష్ట్రాల సగటుతో పోలిస్తే విద్య గాని, వైద్యం కానివ్వండి, రోడ్లు, భవనాలు, ఇటువంటి వాటన్నింటిలో దాదాపు పోలీస్ తప్ప, ఎందుకంటే జనాన్ని కొట్టడానికి అవసరమైనటువంటి పోలీసులు కావాలి కనుక పోలీస్ శాఖ తప్ప
మిగిలినటువంటి ఈ రంగాలన్నింటిలో కూడా ఇతర రాష్ట్రాల సగటు కంటే కూడా బడ్జెట్ లో తక్కువ కేటాయించారు, తక్కువ ఖర్చు పెట్టారు. ఎస్ అందుకని ఇది ఒక సమగ్రమైనటువంటి బ్యాలెన్స్ షీట్ రావాలనేది నా అభిప్రాయం. రైట్. చామల కిరణ్ కుమార్ రెడ్డి